హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం సొరకాయ కూర అయితే చేసుకుందాము. సొరకాయ ముక్కలను అయితే నేను ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే పచ్చిశనగపప్పు మనం నానబెట్టుకున్నాము కూర వండే ఒక హాఫ్ అన్ అవర్ ముందు. సో ఈరోజు మనం సొరకాయ పచ్చిశనగపప్పు కూర అయితే చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం. కట్ చేసిన ఉల్లిపాయలు కరివేపాకు అయితే వేసుకుందాం. అలానే పోపు దినుసులు కూడా వేసుకుందాం. వీటిని అయితే ఒకసారి కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాము. దీన్ని కూడా ఒకసారి కలుపుకుందాం. అలానే ఇప్పుడు మనం సొరకాయ ముక్కలను అయితే దీంట్లోకి వేసుకుందాం. వీటి మొత్తాన్ని మనం ఒకసారి కలుపుకొని దీని మీద మనం మూత అయితే పెట్టుకుందాం. ఈ ముక్కల్ని మనం ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మనం ఈ ముక్కల్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, అలానే సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం. అలానే పచ్చిశనగపప్పు కూడా వేసుకుందాం. వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం. ఇప్పుడు మనం ఈ సొరకాయలోకి నేను వాటర్ అయితే ఒక 3/4 అయితే వేసుకుంటున్నాను. ఈ బాక్స్కి కొంచెం సగం పైనే వాటర్ అయితే వేసుకుంటున్నాను. దీన్ని కూడా ఒకసారి కలుపుకొని మనం మూత అయితే పెట్టుకుందాం. మనం 5 నిమిషాల తర్వాత మూత అయితే తీసాము. ఇప్పుడు మనం ఈ కూరలోకి మన స్పైసీకి తగ్గట్టుగా కారం, అలానే గరం మసాలా ఒకసారి అయితే కలుపుకుందాం. సొరకాయ కూరలోకి కారం ఎక్కువ వేసుకోవద్దండి.
సో ఇంప్లాంట్స్ కూడా వస్తున్నాయి. మరొక 2 నిమిషాలు అయితే మనం ఈ కూరని ఉడికించుకుందాం. కూర అయితే ఉడికిపోయిందండి. చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. మనం ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్ అయితే వేసుకుందాము. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదు అంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఒక 1 నిమిషం పాటు ఈ కొబ్బరి ముక్కలకు పట్టేలాగా మనం దీన్ని అయితే ఉడికించుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. కూర అయితే రెడీ అయిపోయింది. కూర అనేది ఇలా ఒకసారి సొరకాయ కూర ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ స్మెల్ అలానే టేస్ట్ కూడా మనం మటన్ కూర అయితే ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుంది. ఈ సొరకాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నవి. ఈ సొరకాయలో వాటర్ ఎక్కువ ఉండటం వల్ల మనం ఈ సొరకాయని వేసవి కాలంలో తినడం వల్ల మన శరీరం అనేది చాలా చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. అలానే ఈ సొరకాయ వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది. సో నేను చేసిన విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎప్పుడైనా ఈ విధంగా చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. ఒక్కసారి సొరకాయ కూరని ఇలాగా పచ్చిశనగపప్పుతో చేయండి. చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ సొరకాయ కూర అనేది చపాతీలోకి అలానే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.